హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు సుంకరమెట్లో జరిగే సుంకరమెట్ట గిరిజన సంతను చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఈ సంత ప్రతి ఆదివారం జరుగుతుందన్నమాట. సుంకరమెట్ట గిరిజన సంత. ఇవ్వండి, ఇక్కడ నారింజ పళ్ళే వచ్చాయి, బేరాలు అవుతున్నాయి. ఒకసారి చూద్దాం. ఒకసారి ఏమ్మా కమలాలా ఇవి? రూపాయలే పళ్ళు 13 రూపాయలు. 200 కాయలు అక్కడ. 200 కాయలు ఎంత చెప్తున్నారండి పుట్టది? 1300. వాళ్ళు ఎంత అడుగుతున్నారు? వాళ్ళు బుట్టకి 250 అడిగితే ఫ్రెండ్స్ చూడండి, కొన్ని సీతాఫలకాయలు కూడా వచ్చాయన్నమాట. కానీ చాలా తక్కువ వచ్చాయి సీతాఫలాలు. కమలాపళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి. సుంకరమెట్ట సంత, ఈ సంత ప్రతి ఆదివారం జరుగుతుంది అనమాట. యాక్చువల్గా ఈ సుంకరమెట్ట అనే విలేజ్ మనకి అరకుకి ఒక 20 minutes జర్నీ వస్తుంది. అరకు చాలా దగ్గర ఉంటుంది అనమాట. మనకి వెహికల్స్ బస్సెస్ అని ఉంటాయి, ఆటోలు అన్నీ. కలుపు సరే అంటుంది కదా, ఎందుకు పిసా వస్తున్న పేరు పోగొట్టకూడదు. అలా కావాలి, అవుతుందమ్మా. 50 ఇస్తాయి, 50 కలుపుకొని ఇస్తాయి. 50 రూపాయలు కలుపుకొని ఇస్తాయి. ఎందుకు మాకు సరే లేదా? ఇప్పుడు మాకు ఎంత కష్టంగా ఉంటుందో. ఒకసారి ఒట్టుకెళ్ళిపోతారు అనుకుంటారు. ఎంతంటే ఉందా మరి డబుల్ పట్టు అమ్మా, ఇటు ఉంటామా? వచ్చే ఇలా వేరే రాకూడదు. ఇప్పుడు 50 ఇస్తాయి, 50 ఇస్తాయి. మరి అలాగే చూడక పైన చేసండి. ఎందుకు ఏం లేదు, మొత్తం తగ్గించాను కదా. మీకైతే 50 రూపాయలు పెడుతున్నారు అక్క, మేమైతే 100 రూపాయలు. ఎందుకు ఇచ్చా భయ్యా? ఎంత కడుగుతున్నారు ఆవిడ? మీరెంతగా చెప్తున్నారు? 9 చెప్తున్నారు, ఆవిడ 850 అడుగుతున్నారు. 50 రూపాయలు డిఫరెన్స్ ఇచ్చారు. అయితే అయిపోయినట్టేనా? అక్క రండి. అయిపోయిందా? ఎక్కడ వెళ్ళాలి? పదరంటే సేమ్ అయ్యా కాయలు. బుట్ట ఇలా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చాలా కమలాలు వచ్చాయన్నమాట. ఒకసారి మాట్లాడదాం.
ఏంటండి కమలాలు ఇవి? కమలకాయలు ఎలాగా ఇవి బస్తా? బస్తా అంటే 300కి అంటే 4 రూపాయలు చొప్పున అయితే ఇది ఎంత 300? 300 కాయలు ఇవి 300 కాయలు. ఎంత రేట్ ఎంత? రేట్ అంటే మేము చెప్పడము 1100 చెప్తాము. 1100 చెప్తున్నారు. ఓకే, 1100 చెప్పామంటే మరి మాకు కిట్టిందంటే ఇచ్చేస్తాం. అదే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అరకువేలి నుండి మాకు పక్క ఊరి. అరకువేలి పక్క ఊరు. ఎలాగొచ్చారు? ఆటోలో వచ్చారా? ఆటో అంటే మా ఆటో. ఆటో ఉందా? ఓకే ఓకే. మా పక్క ఊరి అంటే దొరవలస. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇలాగా ఆటోలో వచ్చిందనమాట సరుకు. మళ్ళీ వీళ్ళందరూ వ్యాపారస్తులందరూ ఈ సరుకు కోసం పోటీ పడుతున్నారు. చూడొచ్చు మనం ఎంతమంది ఏంటనేది చూడండి. చూడండి ఎంతమంది, మొత్తం జనాలు. ఎలా తీసుకున్నారు? తీసుకోలేదు బాబు. ఎంత చెప్తున్నారు? ఎంత చెప్తున్నాడు? ఎంత 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 రేట్ ఎంత చెప్పు. 800 ఇచ్చేది వేరే చెప్పు బాబు. రెండే సుండాలు ఇస్తే 200 అలాగుంది. ఇస్తారనేదని చెప్పు. పట్టు 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 చూస్తాను పట్టు. పత్తికాయలు 100 రూపాయలు కమ్మించి వచ్చినాను. పత్తికాయలు ఏంటివి? ఉందమ్మా ఇట్లా. ఏంటివి? అది కొరముంగ అన్న. కొరముంగ అంటే దేనికి వాడతారు ఇది? కూరకే. ఎంత ఎంత చెప్తున్నారు ఇది? బుట్ట ఎంత ఇలాగా? బుట్ట 100 అడుగుతుంది. మీరెంత చెప్తున్నారు? 200 చెప్తున్నారు. ఆవిడ 100 అడుగుతున్నారా? ఓకే. కాకరకాయలు 200 అడుగుతున్నారు. ఓకే. సో ఇదేంటి? కొరముంగనా? కూరకి. ఓకే, డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం చూడటం ఇది. ఫ్రెండ్స్ చూడండి, శంకరమేట సంత ఈరోజు అనేది కమలాపూలు చాలా ఎక్కువ వచ్చాయి అన్నమాట. చూడండి అలాగ పొగమంచు కూడా చాలా బాగుంది. అలాగ మేఘాలు అలా వెళ్తున్నాయి. కొండల మీద జరుగుతుంది కాబట్టి ఈ శంకరమేట సంత చూడొచ్చు. వెనకాతలంతా మేఘాలు అవి. ఏంది దేనికి? అది ఏ బుట్టకి? చలక్కాయలుగా? ఎంత ఎంత చెప్తున్నారు చలక్కాయలు? 3,000 పంపిస్తుంది.
అది నువ్వు ఎందుకు ఇచ్చావు అది? మళ్ళీ కొత్త ఆట వచ్చింది లోడ్తోనే. అండి ఎలా తీసుకున్నారండి? ఎలా తీసుకున్నారు సెలెక్షన్? ఎలా తీసుకున్నారు బస్తా? ఓకే అయిపోయిందా? ఇంకా డిస్కషన్ నడుస్తుందా? 100 రూపాయలు కలుపు. పేర్చి పెట్టుకో ఆటో మీద నుంచి పేరలాడి చూసుకోవాలి. అడుగున మీద ఏంటి 3,000 అందిస్తారు. కాయలు అనుకున్న ఏ 100 రూపాయలు కట్టలేదా? 3,000 ఇస్తావు. అడగనకు అదే అడగనకు. ఇంకా కాయలు చూడు బాగాలేవు అసలు. 3,000 ఏటిగో చూడు పని ఉన్నాయి కదా. ఏంటంటే పెట్టు 100 రూపాయల గురించి ఆలోచన లేదు. నీరే పన్ను అలా డబ్బులు ఇవ్వకు. 100 రూపాయలు డిఫరెన్సా మీకు అతనికి? లేత కాయలండి. అంటే మీరు 3,000 అన్నారు, 3,100 అంటున్నాడా? 3,200 ఏమో. 3,200 అంటున్నాడా? బద్రి ఎందుకు బతిమాలేస్తుంది? లేత కాయలే. లేత కాయలుగా నేను 70 ఇదిగో కాయలు ఎక్కడ వద్ద పోతే ఈ పువ్వులు ఎలాగండి ఇవి? అయ్యా పువ్వులు ఎలాగండి? ఎంత? 100 రూపాయలు అంటున్నారు. బాబు ఎంటికాయలు ఎంత? అంతే మరి 300 దిగిపోయి 300 సరుకు గేరి బాధ మంచి పళ్ళు మంచి 12 అది ఇంకా చేయలేదు. చేద్దామని లేకపోతే వదిలే